అయితే ఈ మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత మరునాడు వచ్చేది కనుమ పండుగ. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి జీవి మనతో కలిసి పుడతాయి. మనకి అన్నీ కూడా మనతో పుట్టే కాబట్టి మనిషి ఒక్కడే ఏమైనా చేయగలరు, మిగతావన్నీ కూడా మూగజీవులు ఏం చేయలేరు. అందుకేంటంటే ఈ మనిషి అన్నవాడు వాటికి కూడా ఉపకారం చేయాలి కాబట్టి ఈ కనుమ పండుగ అన్నది దాని గురించి వచ్చిందే. మన సాంప్రదాయంలో జీవహింస లేదు, చూస్తూ చీమకు కూడా హాని చేయం. ఈ కనుమ పండుగ రోజు ఇప్పుడు కొత్తగా వచ్చిన అరాచకం ఏంటంటే ఎక్కువగా దొరకడం వల్ల అందరూ కూడా ఈ నాన్ వెజ్ తినడం అలవాటైంది. కనుమ పండుగ రోజు ఏం చేసేవారంటే రైతు మకర సంక్రాంతి రోజు ఇంటికి కొత్తగా ధాన్యం వచ్చేది, తిండి గింజలు వచ్చేవి. అలాగే మనకి ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి పుష్యమాసంలో వస్తుంది. మనకి పౌష్యలక్ష్మి అనేసి లక్ష్మీదేవి ఆ ధనధాన్యాల రూపంలో రైతు ద్వారా వాళ్ళ ఇంటికి వచ్చేది కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవారు. వాళ్ళ ఆకలి తీర్చేది కాబట్టి అది వాళ్ళు చక్కగా పండగలు చేసుకునేవారు. అయితే అదంతా కూడా ఎవరి వల్ల జరిగింది అంటే మనకి ఆవులు ఉండేవి, ఎద్దులతో దున్నేవారు, పంటలన్నీ కూడా భూమి దున్ని పండించేవారు. అందుకు ఏంటి వాటికి కృతజ్ఞతా భావంగా ఈ ఎద్దులన్నిటికీ కలిసి చక్కగా స్నానం పోసి కనుమ పండుగ రోజున ఆ కొమ్ములకి పసుపు రాసి వాటికి గోపూజ చేసి చక్కగా వాటికి కూడా ఒక మర్యాదపూర్వకంగా ఈ కనుమ పండుగ అన్నది అది పశువుల పండుగ అంటారు. మన ఇంట్లోనే ఒక కుక్క ఉన్నా, ఆవు ఉన్నా, ఏ జంతువు ఉన్నా సరే దానికి మనం అక్కడ పండగ కింద చేసి వాటికి కూడా మంచి ఆహారాన్ని ఆ రోజు వాటికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తుంటాం. అలాగే కనుమ పండుగ రోజు ఇంపార్టెంట్ ఏంటంటే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు ఎట్టి పరిస్థితులు కూడా. ఎందుకంటే ఆ రోజు పెద్దల పండగ. అందరూ కూడా ముందు రోజు మనం మకర సంక్రాంతి చేసుకున్నాం, ఆ మర్నాడు పెద్దవాళ్ళని తలుచుకొని పెద్దవాళ్ళకి కొంతమంది ఈ మకర సంక్రాంతి రోజుని తర్పణాలు ఇస్తారు పెద్దలకి, పితృదేవతలకి. అలాగే ఆ కనుమ పండుగ రోజున పెద్దలకి ఎవరైనా సరే ఏమైనా తద్దినాలు లాంటివి ఇలాంటివి చేస్తారు. కొంత భోజన క్రియలు, బ్రాహ్మణ భోజనం ఇలాంటివి పెట్టి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులతో పెద్దవాళ్ళని తలుచుకొని పెద్దవాళ్ళ ఆరాధన చేసి చేస్తారు. కాబట్టి ఆ రోజు కనుమ పండుగ రోజు ప్రయాణం చేస్తే కొన్ని ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి కనుమ పండుగ రోజు కాకి కూడా బయటికి వెళ్ళదు అనేసి మన పెద్దలు చెప్పిన శాస్త్రం.